శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ప్రధానంగా రాశి అందే రవిగ్రహం గురుగ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి ఒక అధికార హోదా లాంటిది ఏర్పడుతుంది. మీరు ఏ ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఈ సమయంలో ఇతరుల యొక్క ఆలోచనలు కాకుండా మీ సొంత ఆలోచనలు అమలుపరచడం వల్ల పూర్తి విజయం సాధించడం జరుగుతుంది. మీరు కష్టపడినటువంటి ఫలితం మీకు మాత్రమే దక్కుతుంది. ఇది ఖచ్చితంగా ఈ రాశి వారు పాటించవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. ఒక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక హోదా లాంటిది, ఒక కమాండింగ్ లాంటిది, ఒక ప్రమోషన్ లాంటిది ఈ సమయంలో మనం వచ్చే అవకాశం ఉంది. దీనికి సపోర్ట్ చేస్తూ కుజుడు ఈ వారం అంతా కూడా లాభస్థాన సంచారం వల్ల జాతకుడికి ఏంటంటే అధికారుల సహకారం లభిస్తుంది, డిపార్ట్మెంట్ వారి సహకారం లభిస్తుంది, స్నేహితులు, బంధువులు, అన్నదమ్ముల సహకారం సంపూర్ణంగా లభించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా పంచమ స్థానం అన్నది మీలో ఉన్నటువంటి టాలెంట్, ప్రతిభ చెప్తుంటుంది. అటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా పిల్లల విషయంలో వారి యొక్క అభివృద్ధి మీకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంటుంది. సో ప్రధానంగా ఏంటంటే మీరు పిల్లల విషయంలో ఏవైతే ఆశిస్తున్నారో అవి మీకు లభించే ఉంటుంది. వాళ్ళకి ధనం ఆశించవచ్చు, లేదంటే ఇంకో వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు, ఉద్యోగం రావాలని కోరుకోవచ్చు. బట్ ఏదైనా వారి విషయంలో మీకు ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. అలాగే వృత్తిపరంగా మీకు వ్యక్తిగతంగా వృత్తిపరంగా హోదా పెరుగుతుంది, వృత్తిపరమైన ఆదాయం వస్తుంది, భూములు స్థిరాస్తులపై ఆదాయం పెరుగుతుంది. బట్ ఏదైనా లగ్నంలో అంటే రాశిలో గురువు ఉంటే వాడికి అదృష్టం ద్వారా ప్రతి విషయం కలిసి వస్తుంది. లాభంలో కుజుడు ఉన్నప్పుడు మరి కామన్గా ఈ కుజుడు కారకత్వాలు, బంధువులు అందరూ సహకరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా రవి రాశి అందు ఉన్నప్పుడు జాతకుడికి హోదా పెరుగుతూ ఉంటుంది. అది రిక్వెస్ట్గా కాకుండా కమాండింగ్గా లాక్కునే దూరంలో జాతకుడి యొక్క సక్సెస్ ఆ విధంగా ప్రయాణం అవుతూ ఉంటుంది. ఇక మిగతా విషయాలు పరిశీలించినప్పుడు బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. ఇది ఇంచుమించుగా ఆగస్టు 5 వరకు బుధుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల అది పిల్లల యొక్క విద్య, చదువు కొరకు, అలాగే మీ యొక్క కార్యాలయం, మీ వ్యాపార అవసరాల కొరకు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వాటి కొరకు, అన్నదమ్ముల కొరకు, స్నేహితుల కొరకు, మీ యొక్క ఎంటర్టైన్మెంట్ కొరకు ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తృతీయాధిపతి వ్యయ స్థానం వల్ల ఏంటంటే ప్రయాణాల వల్ల కొంత నష్టపోవడం జరుగుతుంటుంది. అలాగే నమ్మక ద్రోహం జరుగుతుంటుంది. స్వయం కుప్రదం వల్ల అంటే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల నష్టపోవడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ నష్టపోయే సూచనలు కూడా కనబడుతుంటాయి. బట్ ఏదైనా బుధుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వ్యాపార పరంగా కొద్దిగా మనీ బ్లాక్ అవడం కానీ, నష్టపోవడం కానీ సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇవన్నీ ఒక పక్కన పెడితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువుల కలయిక కుటుంబంలో స్త్రీల మధ్య విభేదాలు, ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు రావడం జరుగుతుంటుంది. ప్రతినిత్యం మీ నుంచి ఉపయోగం పొందే మీ కుటుంబ సభ్యులే మీకు అవసర సమయంలో మీకు ధనాన్ని ఇవ్వడం కానీ, లేదంటే మీకు సపోర్ట్గా ఉండడం కానీ చేయకుండా వారు వేరే విధంగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. అంటే మీ కుటుంబ సభ్యులు మీ మాట వినకుండా ఉండడం, మీకు సహకరించకుండా పోవడం, అలాగే మీ యొక్క ధనాన్ని మీకు ఇవ్వడానికి కూడా వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మీకు చాలా మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంటాయి. చిన్న విషయం పెద్దదవుతుంది. కుటుంబంలో స్త్రీల మధ్య విరోధం మీకు కొద్దిగా అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొన్ని నిందలు, అపవాదాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంటుంది. దానికి ప్రధాన కారణం ఈ 2వ స్థానంలో కేతువుతో పాటు అష్టమంలో ఉన్నటువంటి రాహు ఎప్పుడో జరిగిపోయి ఇప్పుడు మళ్ళా రిపీట్ అయ్యి మిమ్మల్ని బాధ కలిగించే అవకాశం కూడా కనబడుతుంటుంది. అందుకని సర్వసాధారణంగా మీరు ఈ వారంలో మీకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోకుండా ఉంటేనే మంచిది. ఎవరి పర్సనల్ విషయాలు వారికి ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిగత విషయాల్లోకి మీరు వెళ్లకుండా ఉంటేనే మంచిది. బట్ ఏదైనా ఈ కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు ఎంత క్లిష్ట సమస్యల్లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఏదో విధంగా చివరి నిమిషంలో మీకు ఆ సహకారం, ఆ ప్రాబ్లం అన్నది 100% సాల్వ్ అవుతుంది. అలాగే మీరు ఏది అనుకున్నా కూడా అది ఏదో విధంగా పూర్తి అవడం జరుగుతుంటుంది. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వారం అంతా
అదృష్టకరంగానే ఉంటుంది. చేపట్టినటువంటి ప్రతి పని లాభంగానే ముగుస్తుంది. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం, అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు వాళ్ళు కట్టుకొని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదు మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం, అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులకు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళడం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణిమ రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణిమ రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణిమ రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ, అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు
మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు వాళ్ళు కట్టుకొని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదా మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులకు సంబంధించిన దేవాలయం దర్శించి విధ విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళడం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ కనకదార స్తోత్రం కానీ లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్న, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.